నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం మండల గ్రామాల్లోని ఆక్రమణ తొలగించాలని అధికారులందరూ సమాయత్తం కావాలని తహసీల్దార్ వైకేవి అప్పారావు తెలిపారు. గణపవరం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గణపవరం సరిపల్లె పిప్పల్లో ప్రధాన ఆర్ఎన్బి రహదారిలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణ తొలగించేందుకు గురువారం నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్ఓలు, సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకునేలాగా సమావేశం అవ్వాలని అన్నారు. ఆక్రమణలు గుర్తించి కోర్టు వివాదాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. డ్రైనేజీ, పంట కాలువలు, పంచాయతీ రహదారులు ఇరువైపులా తొలగించేందుకు సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. గణపవరం బొబ్బిలి వంతెన నుంచి సరిపల్లె వరకు పిప్పల్లోని ఆక్రమణలు గుర్తించి సర్వే నిర్వహించి మార్కింగ్ చేయాలని అన్నారు. అనంతరం నోటీసులు కూడా జారీ చేస్తారని తహసీల్దార్ అప్పారావు తెలిపారు. గణపవరం మండల గ్రామ కార్యదర్శుల నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు సంఘ గౌరవ అధ్యక్షులు గణపవరం గ్రేడ్ నెంబర్ 1 కార్యదర్శి దార్ల శివరాం ప్రసాద్ తెలిపారు. అధ్యక్షులుగా ఎన్వీఎస్ నాగేంద్ర కుమార్, పిప్పల అసోసియేషన్ అధ్యక్షులుగా దైవాల రామాంజనేయులు, ఉపాధ్యక్షులుగా సిహెచ్ చంటిబాబు, సరిపల్లె వెంకటాజపురం జనరల్ సెక్రటరీగా ఎం బుజ్జమ్మ, సిహెచ్ అగ్రహారం కోశాధికారిగా ఎం భాస్కర్, గణపవరం 3. ఈ సందర్భంగా మండల కార్యదర్శులు, నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం యూపీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల వర్క్ బుక్స్, ఉపాధ్యాయుల డైరీలు, ఉపాధ్యాయుల లెసన్ ప్లాన్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం వంటశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో వారి ప్రగతిని పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని సర్పంచుల ఛాంబర్ మండలాధ్యక్షుడు వాండ్రం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ తెలిపారు. వాండ్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం పరిశీలించి ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వివరించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సభ్యత్వాన్ని ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, 2-3 రోజుల్లో 100% సభ్యత్వ నమోదు పూర్తి చేస్తామని తెలిపారు. సూపర్ 6లో ఇచ్చిన హామీల అమల్లో మహాకూటమి ప్రభుత్వం చేసిన కృషికి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోందని వివరించారు. కార్యక్రమంలో వాండ్రం మాజీ సర్పంచ్ యాడంగి యేసు, మీసాల అప్పలకృష్ణ, టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతిక కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. తొలుత కలెక్టర్ పి ప్రశాంతి మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలను చేపట్టాలన్నదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మన యూసేజ్ మాత్రం అంత లేదు. సో యూసేజ్ కూడా పెంచాలి. సో యూసేజ్ పెంచాలనేటప్పుడు ఫిష్ తిను అంటే అందరు తింటారా? తినరు. సో దాన్ని ఎలా తినాలి? సో ఈరోజు మీకు ఫిష్ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే నేను హార్వెస్ట్ చేసేసాను అందరూ వచ్చి కొనండి అంటే కొంటారా? కొనరు. సో మన ఫిష్ కూడా ఒక 24 అవర్స్ ఉంటుంది. మీరు మరీ బెస్ట్ మెథడ్స్ని యూజ్ చేస్తే ఇంకొక 24 అవర్స్ పెట్టగలరు. ఆ తర్వాత అది వేస్ట్ అయిపోతుంది, పెరిషబుల్. సో మన మార్కెట్ని మనం టైఅప్ చేయాలి అంటే ఫ్రెష్గా వచ్చింది కూడా మనం సీల్ చేసుకోవడంతో పాటుగా స్టోరేజ్ మెకానిజమ్స్, ప్రాసెసింగ్ మెకానిజం అవి కూడా రావాలి. సో మీలో ఎంతమంది అయితే దీని మీద డిపెండ్ అవుతున్నారో మీ నెక్స్ట్ జనరేషన్ని ఇండస్ట్రీ వైపు కొంచెం నడిపించాలి. మా తాతయ్య గారు మత్స్యకారులు, నేను మత్స్యకారునే, నా పిల్లలు కూడా మత్స్యకారుడే అనేది ఉండకూడదు. సో మీ పిల్లలు ఇందులో ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మీరు చాలా వరకు సీల్ అయిపోయిందంతా కూడా డ్రై చేస్తూ ఉంటారు. సో డ్రై ఎలా చేస్తారు? నార్మల్గా డ్రై చేస్తారు సాల్ట్ వేసి. అదే మనకి సోలార్ డ్రైయర్స్ వచ్చాయి, అప్పుడు అది స్మెల్ రాదు. సో చాలా ఫారిన్ కంట్రీస్లో డ్రై ఫిష్కి చాలా డిమాండ్ పెరుగుతుంది. బట్ అక్కడ చూసేది స్టాండర్డ్స్. సో ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అని అంటే ప్యాకేజ్లో స్టాండర్డ్ ఉండాలి, లోపల ఉన్న మెటీరియల్ కూడా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి.
సో ఆ డ్రై ఫిష్ ని మీరు సోలార్ డ్రైస్, ఇప్పుడు మనకి ఎలాగో పిఎం మత్స్యకార యోజనలో మీకు ఆ ఫెసిలిటీ ఉంది. సో సోలార్ డ్రైయర్స్ కానీ తీసుకుంటే ఇమ్మీడియట్ గా వేస్ట్ అయింది కొంచెం ప్రాసెస్ చేసుకొని సోలార్ డ్రైయర్స్ లోకి వెళ్ళి ప్యాక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ కి యూజ్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జరిగిన వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతులు సొంతంగా చదువుకొని అవగాహన పొందడానికి వీలు కల్పించే పుస్తక ఇతర సాధనాలను ఈ సమావేశంలో కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జూన్ 12న కువైట్లోని మంగాఫ్ సూపర్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన జిల్లాకు చెందిన ఇద్దరు కుటుంబాలకు విదేశీ వ్యవహారాల చొరవతో ఒక్కొక్కరికి 12,64,000 రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం అందజేసినట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు 12.64 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జూన్ 12వ తేదీన కువైట్ మంగాఫ్ సూపర్ మార్కెట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పెరవల్లి మండలం అన్నవరపాడుకు చెందిన మృతుడు మీసాల ఈశ్వరుడు, సతీమణి మీసాల చిట్టికాసులకు, కండవెల్లికి చెందిన మృతుడు మొల్లేటి సత్యనారాయణ, సతీమణి మొల్లేటి అనంతలక్ష్ములకు ఒక్కొక్కరికి 12,64,000 రూపాయల చొప్పున 25,28,000 రూపాయల చెక్కు రూపంలో అందజేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల చొరవతో ఆ మేరకు కువైట్ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆయిల్ పామ్, కోకో తదితర మొక్కలు, దొండ పందిళ్లు, ఇతర ఉద్యాన పంటల సబ్సిడీ బకాయి నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి రైతులకు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు కోరారు. గురువారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరం హాలులో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్ కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యాన పంటలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలు చెల్లించకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. కోపాన్ని అణుచుకోలేని వాడు ఎప్పటికీ వివేకవంతుడు కాలేడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.